నందిగామ మండల పరిషత్ పరిధిలో 14 మంది ఎంపీటీసీలు ఉండగా గత ఎన్నికల్లో 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. వారిలో ఒకరు మాత్రమే కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. సంఖ్యాబలం లేకపోవడంతో నేటి ఎన్నికకు అధికార పార్టీ గైహాజరు కావడంతో మిగిలిన 12 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు నిర్ణయించిన అభ్యర్థి పెసరమల్లి రమాదేవిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలోనూ అధికార కూటమి పార్టీకి తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభాలకు కుట్రలకు గురి చేసి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని చైర్మన్ స్థానాన్ని దక్కించుకున్నారని, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసిన భిక్ష అని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ దుయ్యబట్టారు. మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. ప్రజల్లో ఉండే ఆదరణ, పార్టీ పట్ల ఐక్యభావం, ప్రజలకు మేము ఏం మంచి చేసామనేది మరొక్కసారి మా వైపు పార్టీ వైపు నిలబడిన ఎంపీటీసీలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే నందిగామలో గతంలో మున్సిపల్ ఎలక్షన్లో ఎటువంటి మార్పు జరిగిందో తెలుసు, ఏ విధంగా నాయకులను కొనుగోలు చేశారో తెలుసు. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మా దగ్గర నుంచి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పీఠమని, తెలుగుదేశం మున్సిపల్ చైర్మన్ అని మనం అనుకుంటున్నారో వాళ్ళు ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా, మా వాళ్ళని ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత ఆశ చూపించినా, మా వాళ్ళకి రకరకాల ఆశలు చూపించినా సరే ఎవరూ కూడా అంగుళం కూడా జరగకుండా అటువైపు వెళ్లకుండా నాకు పార్టీ ఇంపార్టెంట్, పార్టీతో మేము ఉంటామని చెప్పి ఈరోజు వాళ్ళు నిలబడిన తీరును చూసి చాలామందికి ఆదర్శపోయాం. వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సింది ఉంది. తప్పకుండా ఏదైతే న్యాయపరంగా మండల పరిషత్ నిధులు ఏ విధంగా రావాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి, జిల్లా పరిషత్తుల నుంచి న్యాయపరంగా మేము పోరాడతాం. తప్పకుండా గ్రామాలకు, ప్రతి గ్రామానికి మండల పరిషత్ ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పి సభాపతిగా తెలుస్తాం.